Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we will discuss about parabola chapter exercise 3A problems. Okay. So now let us start the class. Before going to starting the class, I request to all please subscribe to our channel A Square Maths Academy. Okay. Now see here. ఎక్సైజ్ స్టార్ట్ అయ్యే ముందు కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ గురించి డిస్కస్ చేద్దామా. సో వాటిలో మెయిన్గా వచ్చేసి అంటే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలా, తర్వాత వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ పారాబోలా. సో వీటిని ఇందులో మనకు ఏమేమి పాయింట్స్ ఉంటాయో వాటిని డిస్కస్ చేసి కంటిన్యూ చేద్దాం. ఓకే, నౌ సీ హియర్. సో వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ది పారాబోలా. సో పారాబోలాలో ఎలాంటి ఫార్మ్స్ ఉంటాయో చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఫార్మ్ వచ్చేసి y స్క్వేర్ ఈక్వల్స్ టు 4x. దీన్ని మనం స్టాండర్డ్ ఫార్మ్ అంటాం. సో దీనిలో ఆర్జిన్ గుండా వెళ్తుంది కాబట్టి వెర్టెక్స్ అనేది 0,0 అవుతుందమ్మా. అంటే x వాల్యూ 0నే, y వాల్యూ 0నే వెర్టెక్స్లో. ఓకే. సో నెక్స్ట్ ఫోకస్ తీసుకుంటాం. పారాబోలాకి ఫోకస్ ఉంటుంది. ఫోకస్ ఏంటంటే a,0 అవుతుంది అమ్మా. a,0 ఫోకస్ ఇస్ నథింగ్ బట్ a,0. నెక్స్ట్ వచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఏమవుతుందంటే y = 0 అవుతుంది. ఎందుకంటే ప్యారలల్ టు x యాక్సిస్ కాబట్టి, x యాక్సిస్కు ప్యారల్ ఉంటుంది కాబట్టి దాని వాల్యూ 0 అవుతుంది. y = 0 అవుతుంది. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏమవుతుందంటే x + a = 0 అవుతుందమ్మా. సో నెక్స్ట్ సేమ్ సిమిలర్గా ఉండే ఇంకో పారాబోలా అంటే y స్క్వేర్ ఈక్వల్స్ టు -4x. దీన్ని రెండింటిని కంపేర్ చేసుకుంటూ మనకు యాక్సిస్ మరియు డైరెక్ట్రిక్స్ని రాసినట్లయితే ఫస్ట్ వెర్టెక్స్ సేమ్ అమ్మ 0,0 రెండింటికి కూడా, ఎందుకంటే x వాల్యూ 0, y వాల్యూ 0 కాబట్టి. కానీ ఫోకస్కి వచ్చేసరికి చూడండి -a,0 అవుతుంది. x వాల్యూ మాత్రం తీసుకుంటాం. x వాల్యూ a,0 ఏమో y స్క్వేర్ ఈక్వల్స్ 4x అండ్ y స్క్వేర్ ఈక్వల్స్ -4x ఉంది కాబట్టి -a,0 వి టేక్ కేర్. సో ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఏమవుతుందంటే y = 0 అవుతుంది. y స్క్వేర్ ఈక్వల్స్ టు 4x, y స్క్వేర్ ఈక్వల్స్ టు -4x రెండింటి కూడా. ఓకే. సో ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ మాత్రం డిఫరెన్స్ అవుతుందమ్మా, ఎందుకంటే ప్లస్ మైనస్ ఉంది డిఫరెన్స్ ఉంది కాబట్టి x + a = 0 ఏమో ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఫర్ y స్క్వేర్ ఈక్వల్స్ టు 4x అండ్ x - a = 0 ఇది ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఫర్ y స్క్వేర్ ఈక్వల్స్ టు -4x. ఓకే. సో ఇలా మనం కంపేర్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా గుర్తుంటామమ్మా. నెక్స్ట్ వచ్చేసి సో థర్డ్ వన్ వచ్చేసి x స్క్వేర్ ఈక్వల్స్ టు 4ay అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి x స్క్వేర్ ఈక్వల్స్ టు -4ay. ఇలా కంపేర్ చేయండి. ఈ రెండింటికి ఫోకస్ ఎలా ఉంటుంది, వెర్టెక్స్ ఎలా ఉంటుంది, యాక్సిస్ ఎలా ఉంటుంది, డైరెక్ట్రిక్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా. సో వెర్టెక్స్ వచ్చేసి రెండింటికి కూడా 0,0నే. నెక్స్ట్ వచ్చేసి ఫోకస్ చూసుకున్నట్లయితే అబ్జర్వ్ చేయండి. x స్క్వేర్ ఈక్వల్స్ టు 4ay ఉంది కాబట్టి ఇక్కడ y వాల్యూ ఏగా తీసుకుంటాం. సో కాబట్టి ఫోకస్ వచ్చేసి 0,a అవుతుంది. అండ్ x స్క్వేర్ ఈక్వల్స్ టు -4ay ఉంది కాబట్టి ఇక్కడ ఫోకస్ వచ్చేసి 0,-a అవుతుంది. ఇది మెయిన్ మీరు గమనించాల్సిన విషయం. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్. మళ్ళీ సేమ్ ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఏంటంటే x స్క్వేర్ ఉంది కాబట్టి x = 0 అవుతుంది. అక్కడ y స్క్వేర్ ఉంది కాబట్టి y = 0 అయింది. ఇక్కడ x స్క్వేర్ ఈక్వల్స్ టు 4ay ఉంది కాబట్టి x = 0 అవుతుంది ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఎలా అవుతుందంటే y + a = 0 అవుతుంది x స్క్వేర్ ఈక్వల్స్ టు 4ayకి. అదేవిధంగా x స్క్వేర్ ఈక్వల్స్ టు -4ay ఉంది కాబట్టి y - a = 0 అవుతుందమ్మా ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. ఇలా మీరు కంపేర్ చేయాలి. ఓకేనా. సో y + a = 0 నేమో ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఫర్ x స్క్వేర్ ఈక్వల్స్ టు 4ay + a ఉంది కాబట్టి -a ఉంది కాబట్టి y - a = 0 ఇది ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఫర్ x స్క్వేర్ ఈక్వల్స్ టు -4ay. వెర్టెక్స్ 0,0 నుంచి h,k షిఫ్ట్ అయింది అనుకోండి. అప్పుడు ఎలా ఉంటాయంటే పారాబోలాస్ వచ్చేసి y - k హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4a ఆఫ్ x - h అండ్ y - k హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు -4a ఆఫ్ x - h. అదేవిధంగా x - h హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4a ఆఫ్ y - k ఉంటుంది అండ్ -4a ఆఫ్ y - k కూడా ఉంటుందమ్మా. ఓకేనా. సో వాటికి వెర్టెక్స్ వచ్చేసి h,k రెండింటి కూడా, అంటే మిగతా కూడా వెర్టెక్స్ h,k వస్తుంది ఈ 4 కూడా. ఇక్కడ ఫోకస్ వచ్చేసి అబ్జర్వ్ చేయండి. ఫోకస్ ఎలా ఉంటుందంటే h + a, k ఉంటుంది. ఎందుకంటే +4a ఉంది కాబట్టి ఇక్కడ h - a, k ఉంటుందమ్మా. ఇక్కడ -a ఉంది కాబట్టి. సో ఇది డిఫరెంట్. ఓకేనా. సో అదేవిధంగా యాక్సిస్. ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్ ఏంటంటే y - k హోల్ స్క్వేర్ రెండింటికి ఉంది కాబట్టి y - k = 0 అవుతుంది. ఓకేనా. సో ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అబ్జర్వ్ చేయండి. x - h + a = 0 అవుతుంది. ఇక్కడ y - k హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4a ఆఫ్ x - hకి. అదేవిధంగా ఇక్కడ h - a x - h -a = 0 అవుతుంది. ఇక్కడ y - k హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు -4a ఆఫ్ x - hకి. x - h - a = 0.
సో ఇలా ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా. సో అదేవిధంగా 7th వన్ 8th వన్ వచ్చేసి x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4e ఆఫ్ y మైనస్ కే ఉంటుంది. అదేవిధంగా 8th వన్ వచ్చేసి x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ 4e ఆఫ్ y మైనస్ కే. సో వీటి కూడా మనకు వెర్టెక్స్ హెచ్ కామా కేనే రెండింటి కూడా. సో నెక్స్ట్ మళ్ళీ ఫోకస్కి వచ్చేసరికి ఫోకస్ ఏమవుతుందంటే హెచ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందమ్మా. హెచ్ కామా కే ప్లస్ ఏ అవుతుంది, హెచ్ కామా కే మైనస్ ఏ అవుతుంది. ఇది డిఫరెంట్. ఓకేనా. హెచ్ కామా కే ప్లస్ ఏనేమో 4e ఆఫ్ y మైనస్ కేకి అంటే 7th వన్కి ఫోకస్ అవుతుంది. 8th వన్కి ఫోకస్ వచ్చేసి హెచ్ మైనస్ కే మైనస్ ఏ అవుతుంది, ఎందుకంటే మైనస్ 4e ఉంది కాబట్టి. ఓకేనా. సో అదేవిధంగా ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్ రెండింటికి సేమ్ అవుతుంది. ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఉంది, ఇక్కడ కూడా ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ హెచ్ ఈక్వల్ 0 అవుతుంది. సో ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ వచ్చేసి ఏమవుతుందంటే y మైనస్ కే ప్లస్ ఏ ఈక్వల్ 0 అవుతుంది 7th వన్కి. 8th వన్కి y మైనస్ కే మైనస్ ఏ ఈక్వల్స్ 0 అవుతుంది, ఎందుకంటే మైనస్ ఏ ఉంది కాబట్టి. మైనస్ ఏ ప్లస్ ఏనే డిఫరెంట్ కాబట్టి సో ఇలా ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఫామ్ అవుతాము. సో వీటిని గుర్తుంచుకుంటూ నెక్స్ట్ మనకు ప్రాబ్లమ్స్ వీటిని చాలా యూజ్ చేస్తాము. ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్ కానీ, వెర్టెక్స్ కానీ, ఫోకస్ కానీ, డైరెక్ట్రిక్స్ కానీ. ఓకేనా. నౌ లెట్ us start the problems. See here, first one, find the vertex and focus of the parabola. So that is nothing but 4y square plus 12x minus 20y plus 67 equals 0 ఇచ్చిండు. ఇది ఇచ్చిన పారాబోలా. సో y టర్మ్స్ని x టర్మ్స్ సపరేట్ చేయండి. 4y square minus 20y దట్ ఈక్వల్స్ టు మైనస్ 12x మైనస్ 67 అమ్మ. కాన్స్టెంట్ కూడా తీసుకెళ్ళినట్టే. సో y స్క్వేర్ కోఎఫిషియంట్ 4 ఉందమ్మా కాబట్టి 4తో డివైడ్ చేయండి. అప్పుడు మనకి ఏమొస్తుంది y స్క్వేర్ మైనస్ 5y దట్ ఈక్వల్స్ టు మైనస్ 3x మైనస్ 67/4 వి గెట్ హియర్ అమ్మా. సో అండ్ యాడింగ్ బోత్ సైడ్స్ బై 5/2 హోల్ స్క్వేర్, ఎందుకంటే y కోఎఫిషియంట్ 5 ఉంది కాబట్టి 5/2 హోల్ స్క్వేర్తోని యాడ్ చేయాలి బోత్ సైడ్స్. ఓకేనా. సో అప్పుడు మనకి ఏమొస్తుంది y స్క్వేర్ మైనస్ 5y ప్లస్ 25/4 దట్ ఈక్వల్స్ టు మైనస్ 3x మైనస్ 67/4 ప్లస్ 25/4 వి గెట్ హియర్ అమ్మా. y మైనస్ 5/2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. RHSకి వచ్చేసరికి మైనస్ 3x మైనస్ 42/4 వి గెట్ హియర్, దట్ ఈస్ నథింగ్ బట్ మైనస్ 3x మైనస్ 21/2. 2 1s are 2 2s are ఒకటి. ఓకేనా. సో ఇక్కడ మైనస్ 3ని కాంబినేషన్ అనుకోండి, x ప్లస్ 7/2 వి గెట్ హియర్. సో వి గెట్ హియర్ y మైనస్ 5/2 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ 3 ఆఫ్ x మైనస్ ఆఫ్ మైనస్ 7/2 వి గెట్ హియర్ అమ్మా. సో దీన్ని మనం కంపేర్ చేసినట్లయితే y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4e ఆఫ్ x మైనస్ హెచ్ అనే పారాబోలా ఫామ్ అయింది. ఇక్కడ బోత్ సైడ్స్ కంపేర్ చేయండి. y మైనస్ కే హోల్ స్క్వేర్ అంటే k ఈక్వల్స్ టు 5/2 వి గెట్ హియర్ అండ్ x మైనస్ హెచ్ అంటే h ఈక్వల్స్ టు మైనస్ 7/2 అండ్ 4a ఈక్వల్స్ టు మైనస్ 3 దట్ ఇంప్లైస్ a ఈక్వల్స్ టు మైనస్ 3/4 వి గెట్ హియర్ అమ్మా. సో వెర్టెక్స్ వచ్చేసి ఎలా ఉంటుందంటే దీనికి h కామా k ఉంటుంది కాబట్టి మైనస్ 7/2 కామా 5/2 బి ది వెర్టెక్స్ అండ్ ఫోకస్ వచ్చేసి h ప్లస్ ఏ కామా k అవుతుంది. అప్పుడు మైనస్ 7/2 మైనస్ 3/2 మైనస్ 3/4 ఏ అనే వాల్యూ కామా మైనస్ ప్లస్ 5/2. సో దీన్ని సింప్లిఫై చేస్తే మైనస్ 17/4 కామా మైనస్ 5/2 వి గెట్ హియర్ అమ్మా. కంపారిజన్ ఇంపార్టెంట్ అమ్మా. కంపారిజన్లో మనకు y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4e ఆఫ్ x మైనస్ హెచ్ ఉంది కాబట్టి 4aతో కంపేర్ చేస్తాం. మైనస్తో చేస్తేనేమో h మైనస్ ఏ కామా కే అవుతుంది, ప్లస్తో చేస్తే h ప్లస్ ఏ కామా కే అవుతుంది ఫోకస్. ఓకేనా. సో అబ్జర్వ్ చేయండి అది ఒకటి. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్రాబ్లం, దట్ ఈస్ ఫైండ్ ద వెర్టెక్స్ అండ్ ఫోకస్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 6x మైనస్ 6y ప్లస్ 6 ఈక్వల్స్ టు 0 ఇచ్చిండు. సో ఇక్కడ కూడా మనం వేరియబుల్ సపరబుల్ చేయాలి, అంటే x స్క్వేర్ని x స్క్వేర్తోని ఎక్స్తోని అండ్ y అండ్ కాన్స్టెంట్ని సపరబుల్ చేయాలి. ఓకే. x స్క్వేర్ మైనస్ 6x ఈక్వల్స్ టు 6y మైనస్ 6 వి గెట్ హియర్ అమ్మా. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే యాడింగ్ బోత్ సైడ్స్ బై 6/2 హోల్ స్క్వేర్ అమ్మా, అంటే 3 స్క్వేర్ అనమాట. ఓకేనా. సో దట్ ఈస్ నథింగ్ బట్ 9 వి గెట్ హియర్. ఓకే. సో x స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9 దట్ ఈక్వల్స్ టు 6y మైనస్ 6 ప్లస్ 9. సో నెక్స్ట్ LHSలో ఏమవుతుందంటే x మైనస్ 3 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. RHSకి వచ్చేసరికి 6y ప్లస్ 3 వి గెట్ హియర్ అమ్మా. ఓకేనా. అంటే x మైనస్ 3 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 3 ఆఫ్ 6 ఆఫ్ y ప్లస్ 3/6 వి గెట్ హియర్ అమ్మా, అంటే y ప్లస్ 1/2 వి గెట్ హియర్. ఓకే. సో ఇక్కడ x కోఎఫిషియంట్ కూడా y కోఎఫిషియంట్ కానీ ఏది ఉండకుండా మనం ఫస్ట్ కామన్ తీయాల్సి ఉంటుంది. సో అప్పుడు మనకు ఫార్ములా ఫామ్ అవుతుంది. ఏంటంటే అది x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4e ఆఫ్ y మైనస్ కే వి గెట్ హియర్ అమ్మా. సో ఇది
కంపేరింగ్ విత్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4a ఆఫ్ y minus k, దెన్ h కామా k ఈజ్ నథింగ్ బట్ 3 కామా మైనస్ 1/2 వి గెట్ హియర్ వెట్టెక్స్. సో వెట్టెక్స్ వచ్చేసి 3 కామా మైనస్ 1/2 అండ్ ఫోకస్ ఏమవుతుందంటే ఇక్కడ 4a ఈక్వల్స్ 6 కాబట్టి a ఈక్వల్స్ 6/4 నథింగ్ బట్ 3/2. సో a ఈక్వల్స్ 3/2, h ఈక్వల్స్ 3 అండ్ k ఈక్వల్స్ టు మైనస్ 1/2. దెన్ వెట్టెక్స్ h కామా k ఈక్వల్స్ టు 3 కామా మైనస్ 1/2 అండ్ ఫోకస్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఫోకస్ వచ్చేసి ఏమవుతుందంటే, సో ఇక్కడ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హెచ్ కాన్స్టెంట్ ఉంటుంది, కే ప్లస్ ఏ అవుతుందమ్మా. ఓకేనా, అంటే హెచ్ కామా కే ప్లస్ ఏ ఈజ్ ది ఫోకస్ అవుతుంది. అప్పుడు మనకి 3 కామా మైనస్ 1/2 ప్లస్ 3/2 వి గెట్ హియర్, దట్ ఈక్వల్స్ టు 3 కామా 2/2, ఎందుకంటే 3 మైనస్ 1 2 అవుతుంది కాబట్టి. ఓకేనా, సో దట్ ఈస్ నథింగ్ బట్ 3 కామా 1 అమ్మ. సో ఫోకస్ ఆఫ్ ది పారాబోలా ఈజ్ నథింగ్ బట్ 3 కామా 1. ఓకే, సో ఇలా మనం కంపేర్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, ఈజీగా వచ్చేస్తాయి. ఓకేనా, నెక్స్ట్ వి గో టు థర్డ్ వన్. సో థర్డ్ వన్ వచ్చేసి ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ యాక్సిస్ అండ్ డైరెక్ట్రిక్స్ ఆఫ్ ది పారాబోలా. సో దట్ ఈస్ వై స్క్వేర్ ప్లస్ 6y మైనస్ 2x ప్లస్ 5 ఈక్వల్ 0 ఇచ్చినాము. సెపరేబుల్ చేస్తే వై స్క్వేర్ ప్లస్ 6y దట్ ఈక్వల్స్ టు 2x మైనస్ 5 వి గెట్ హియర్. సో ఇక్కడ y కోఎఫిషియంట్ 6 ఉంది కాబట్టి 6/2 అంటే 3 హోల్ స్క్వేర్తోని బోత్ సైడ్స్ యాడ్ చేయాలి. అప్పుడు ఏమైతే వై స్క్వేర్ ప్లస్ 6y ప్లస్ 3 స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 2x మైనస్ 5 ప్లస్ 3 స్క్వేర్ నథింగ్ బట్ ప్లస్ 9. సో y ప్లస్ 3 హోల్ స్క్వేర్ అవుతుందమ్మా ఎల్హెచ్ఎస్లో. ఆర్హెచ్ఎస్కి వచ్చేసరికి 2x ప్లస్ 4 వి గెట్ అమ్మా, నథింగ్ బట్ y మైనస్ 3 మైనస్ ఆఫ్ మైనస్ 3 హోల్ స్క్వేర్ వీ కెన్ రైట్ హియర్, టేక్ కామన్ 2 ఆఫ్ x ప్లస్ 2 వి గెట్ హియర్ అమ్మా. x ప్లస్ 2 మనం ఏం రాయొచ్చు, x మైనస్ ఆఫ్ మైనస్ 2 అని రాయొచ్చు. ఇప్పుడు మనకు y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4a ఆఫ్ x మైనస్ h ఫామ్కి వచ్చింది. సో h కామా k అంటే h ఈక్వల్స్ ఏమొస్తుందంటే -2, k ఈక్వల్స్ టు -3 అండ్ 4a ఈక్వల్స్ టు 2 అమ్మ. అప్పుడు a ఈక్వల్స్ ఏమవుతుంది 2/4 నథింగ్ బట్ 1/2 వి గెట్ హియర్. ఓకే, సో h ఈక్వల్స్ టు h కామా k వెట్టెక్స్ ఏమవుతుందంటే -2 కామా -3 అండ్ a ఈక్వల్స్ టు 1/2. సో వెట్టెక్స్ వచ్చేసి -2 కామా -3 అండ్ ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అడిగిందమ్మా. సో ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఏమవుతుందంటే y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4a ఆఫ్ x మైనస్ h కాబట్టి y మైనస్ k ఈక్వల్ 0 అంటే y మైనస్ ఆఫ్ -3 ఈక్వల్స్ 0 వి గెట్ హియర్, నథింగ్ బట్ y ప్లస్ 3 ఈక్వల్స్ టు 0 వి గెట్ హియర్. సో దిస్ ఇస్ ది ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఏమవుతుందంటే x మైనస్ h ప్లస్ a ఈక్వల్ 0 అవుతుందమ్మా. సో కాబట్టి x మైనస్ h ప్లస్ a నథింగ్ బట్ x మైనస్ 2, x మైనస్ ఆఫ్ -2 అంటే x ప్లస్ 2 ప్లస్ 1/2 ఈక్వల్ 0. సో దట్ ఈస్ నథింగ్ బట్ సో x ప్లస్ 2 ప్లస్ 1/2 ఈక్వల్ 0 దట్ ఈక్వల్స్ టు 2x ప్లస్ 4 ప్లస్ 1 ఈక్వల్ 0 నథింగ్ బట్ 2x ప్లస్ 5 ఈక్వల్స్ టు 0 వి గెట్ హియర్ అమ్మా. ఓకేనా, సో ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ నథింగ్ బట్ x మైనస్ h ప్లస్ ఏనమ్మా. ఓకే, అది గమనించండి. నెక్స్ట్ ఫోర్త్ వన్. సో ఫోర్త్ వన్ వచ్చేసి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్ అండ్ డైరెక్ట్రిక్స్ ఆఫ్ ది పారాబోలా. ఇక్కడ కూడా యాక్సిస్ అండ్ డైరెక్ట్రిక్స్ అడిగిండు. సో 4x² ప్లస్ 12x మైనస్ 20y ప్లస్ 67 ఈక్వల్స్ టు 0. ఓకే, సో నథింగ్ బట్ 4x² ప్లస్ 12x ఈక్వల్స్ 20y మైనస్ 67 వి గెట్ హియర్. సో 4తో డివైడ్ చేసిన అనుకోండి x² ప్లస్ 3x దట్ ఈక్వల్స్ టు 5y మైనస్ 67/4 వి గెట్ హియర్. సో ఇక్కడ x కోఎఫిషియంట్ 3 ఉంది కాబట్టి 3/2 హోల్ స్క్వేర్తోని యాడ్ చేయాలి బోత్ సైడ్స్కి. అప్పుడు ఏమైందంటే x² ప్లస్ 3x ప్లస్ 3/2 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 5y మైనస్ 67/4 ప్లస్ 9/4 వి గెట్ హియర్. సో ఎల్హెచ్ఎస్ ఏమవుతుందంటే x ప్లస్ 3/2 హోల్ స్క్వేర్ రాయొచ్చు. సో ఆర్హెచ్ఎస్ వచ్చేసి మనకి ఏమవుతుందంటే 5y మైనస్ 58/4 వి గెట్ హియర్. 67/4 ప్లస్ 9/4 కాబట్టి 67 మైనస్ 67 ప్లస్ 9 ఏమవుతుందంటే మైనస్ 58/4 వి గెట్ హియర్. ఓకే, సో x ప్లస్ 3/2 హోల్ స్క్వేర్ ఏం రాయొచ్చు, x మైనస్ ఆఫ్ -3/2 హోల్ స్క్వేర్ రాయొచ్చు. సో 5y మైనస్ 58/4 వచ్చిన తర్వాత 2తో డివిజిబుల్ అవుతామా. 5y మైనస్ 29/2 వి గెట్ హియర్. సో ఇప్పుడు మనం 5ని కామన్ అనుకోండి, 5 ఆఫ్ y మైనస్ 29/2 ఇంటూ 5 అవుతుంది, నథింగ్ బట్ 5 ఆఫ్
y minus 29/10 we get here. సో ఇప్పుడు కంపేర్ చేయండి. x minus h హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4a ఆఫ్ y minus k అనే ఫామ్ వచ్చింది. సో అప్పుడు h ఈక్వల్స్ టు -3/2 అవుతుంది అండ్ 4a ఈక్వల్స్ టు 5 అవుతుంది. k ఈక్వల్స్ టు 29/10 అవుతుందమ్మా. సో h కామా k అంటే ఏమవుతుందంటే మనకు వెట్టెక్స్ -3/2 కామా 29/10, 4a ఈక్వల్స్ టు 5, then a ఈక్వల్స్ టు 5/4 we get here. So now we can find out the equation of the axis. So what is the equation of the axis? X minus h whole square equals to 4a of y minus k కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్ ఏమవుతుందంటే x minus h ఈక్వల్స్ 0 అవుతుంది. నథింగ్ బట్ x మైనస్ ఆఫ్ -3/2 ఈక్వల్స్ 0. సో x plus 3/2 ఈక్వల్స్ టు 0 we get here. That is nothing but 2x plus 3 equals to 0 number. So equation of the axis. Now we can find out equation of the directrix. So equation of the directrix ఏమవుతుందంటే y minus k plus a equals 0 అవుతుందమ్మా. ఓకేనా? సో y minus k plus a equals 0 కాబట్టి సో y minus 29/10 plus 5/4 equals to 0 we get here. So take LCM we get here 20. So 20 into y 20y minus 29 2s అంటే 58 అమ్మా ప్లస్ 25 we get here. So 20y minus 33 equals to 0 we get here అమ్మా. So 20y minus 33 equals 0 be the equation of the directrix. Okay.